ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరులు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచినట్లయితే మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణభూతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. క్రీస్తు రూపము అంటే ఏంటి? క్రీస్తు రూపం అంటే ఆయన నిలువు టంగిని వేసుకోవటమా, ఆయన గడ్డాన్ని కలిగి ఉండటమా, లేదంటే ఆయన జుట్టు, ఆయన యొక్క పిక్చర్ ఎలా అయితే ఉంటుందో అలా కలిగి ఉండటమా క్రీస్తు రూపము అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజానికి క్రీస్తు రూపము అంటే ఆయనలాగా గడ్డంతో ఉండటం కాదు, ఆయనలాగా జుట్టు పెంచుకోవటం కాదు, అలాగే అంగి వేసుకొని తిరగటం కాదు. నిజానికి యూదులందరూ వారి యొక్క వస్త్రధారణ, వారి యొక్క గెటప్ మనం చూసినట్లయితే అందరూ ఇంచుమించుగా ఒకేలా మనకి కనబడతారు. నిజానికి యేసుప్రభు శిష్యులు 12 మందిని ప్రక్కన నిలబెట్టి చూస్తే అందులో యేసుప్రభు ఎవరో కూడా మనం గమనించటం కష్టమవుతుంది, చెప్పలేం. ఎందుకంటే అందరూ ఒకే రీతిలో వారు కనిపిస్తూ ఉంటారు, ఒకే రూపంలో కనిపిస్తూ ఉంటారు. అందుకే యేసుప్రభు వారిని ఇస్కరియోతు యూదా ఆ రోమా సైన్యానికి అప్పగించే ముందు బేరం కుదుర్చుకుంటాడు కదా. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతడే యేసు అని చెప్పి మరి అక్కడ బేరం కుదుర్చుకొని వచ్చి యేసుప్రభుని ముద్దు పెట్టుకున్న తర్వాత రోమా సైన్యము మరి ఆయన్ని పట్టుకున్నారు. అందరిలో యేసుప్రభు రూపము మరి ఇస్కరియోతు యూదాకు తెలుసు, ఎందుకంటే 3.5 సంవత్సరాలు కలిసి తిరిగాడేమో, అందుకనే ఈజీగా గుర్తుపట్టగలిగాడు. ముద్దు పెట్టుకొని అమ్మేశాడు ఇస్కరియోతు యూదా. నిజానికి యేసయ్య రూపము ఎలా ఉంటుందంటే, తండ్రి అనే యెహోవా ఆదిలో ఆదామును తయారు చేసేటప్పుడు ఆయన స్వరూపములో మానవుణ్ణి సృజించుకున్నాడు. మనం ఎలా ఉంటామో ఆయన రూపం కూడా అంతే. మనం ఏ రూపంలో ఉన్నామో ఆయన రూపం కూడా అంతే. మనల్ని అలా నిర్మించుకున్నాడు. కానీ ఆయన మనసు మనలా లేదు. మనమైతే ఆయన రూపంలో ఉన్నాం, కానీ ఆయన మనసు వేరేగా ఉంది, మన మనసు మరొక రకంగా ఉంది. ఆయన మనసు ఎలాంటిదంటే ప్రేమతో నింపబడింది. మొట్టమొదటిగా ఆయన రూపంలో మొట్టమొదటి రూపం ఏంటంటే ప్రేమ గలవాడు మన దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమకు నిలువెత్తు నిదర్శనము ఎవరు అని చెప్తే యేసుక్రీస్తు ప్రభు వారిని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఏ స్వార్థము లేని ప్రేమను చూపాడు. మనం ప్రేమిస్తాం, ఏదో స్వార్థంతో ప్రేమిస్తాం ఇతరులను. వారి యొక్క అవసరము మనకుండటం వల్ల, లేదంటే మన అవసరత వారికి ఉండటం వల్ల మరి ప్రేమ చూపిస్తుంటాం. కానీ యేసు ప్రభు వారు ఆయనను హింసించిన వారిని కూడా మరి క్షమించి వారిని కూడా ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమ అయింది మనం చెప్పగలం. ఆయన ప్రేమ అగాపే ప్రేమ, షరతులు లేని ప్రేమ. మనమైతే షరతులు పెట్టుకుంటాం, అంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. ఎలాంటి ప్రేమ అంట, యోహాను సువార్తలో 3:16 ఉంటుంది. ఆయన లోకమును ఎంతో ప్రేమించానంట. ఆ ఎంతో అనే మాటలో చాలా ఉంది ప్రేమ. దాన్ని వివరించటం, దాన్ని కొలవటం ఎవరి వల్ల సాధ్యము కాదు నా ప్రియ సహోదరు. అట్లా ఈరోజు మరి ఆయన రూపంలోకి మనం మార్చబడాలి అంటే మనము ఆయన లాంటి మనసును మనం కలిగి ఉండాలి, అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. మనం అంటాం, నేను ప్రభు బిడ్డనండి, నేను ప్రభుని సేవిస్తున్నానని చెప్పుకుంటే సరిపోదు. మనం కూడా అందరినీ ఒకేలా ప్రేమించేవారిగా మనం ఉండాలి. మన శత్రువును కూడా మనం ప్రేమించాలి. అదే యేసుప్రభు మన వద్ద నుంచి కోరేది. మన శత్రువును కూడా మనం ప్రేమించాలి. మన శత్రువు కొరకు మనం ప్రార్థన చేయాలి. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపం. మరి ప్రేమించగలుగుతున్నామా? వారిని మనం క్షమించగలుగుతున్నామా? ఒకసారి మనంగా చెక్ చేసుకుందాం. రెండోదిగా ఆయన రూపం ఎలాంటిదంటే పరిశుద్ధతతో నింపబడింది. ఆయన రూపం అంతా కూడా ఆయన పరిశుద్ధతతో నింపబడి ఉంది. గ్రంథకర్త హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 ఉంటుంది కదా, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, గాని సమస్త విషయములోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివానిగా ఉన్నాడు. శుద్ధమైన హృదయాన్ని మనం కలిగి ఉండుట, ఎటువంటి కుటిలత మనలో లేకుండా
ఎల్లప్పుడూ సత్యముతో, ఎల్లప్పుడూ ఒకే మాట మీద మన హృదయంలో వేరే వేరే ద్వంద్వార్థాలు లేకుండా ప్రతి వారిని ఒకే విధంగా చూసే మనస్సు, అటువంటి మనసును మనం కలిగి ఉండాలి. ఆయన దగ్గర వేరు వేరు కొలతలు లేవు. అందరికీ ఒకేలాంటి ట్రీట్మెంట్, అందరినీ ఒకేలా చూసే దేవుడు మన దేవుడు. అటువంటి పరిశుద్ధమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అది ఆయన రూపము. మూడోదిగా మనం చూసినట్లయితే ఆయన దేవుడై ఉండి కూడా నీ గురించి నా గురించి ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడంటే దీనుడిగా మార్చబడ్డాడు. దీనుడిగా మార్చబడి నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయన గనుడు, కానీ ఆయన ఘనహీనంగా మార్చబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టలైన వారు ఎవరో తెలుసండి? బాగా కానుకలు ఇచ్చిన వారు కాదు, బాగా దేవుని యొక్క పరిచర్య చేసిన వాళ్ళు కాదు. మరి ఎవరండి ఆయనకి ఇష్టలైన వారంటే? వీరికి మించి ప్రభుకి ఇష్టమైన వాళ్ళు ఎవరంటే దీనులైన వారు, దీన వస్త్రము ధరించుకున్న వారు అంటే ఆయనకి చాలా ఇష్టం. భక్తుడైనటువంటి పేతురు దేవుని యొక్క హృదయాన్ని ఎలా ఉంటుందో చెప్పగలిగాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు యొక్క హృదయం ఎలా ఉంటుంది, ఆయన యొక్క రూపం ఎలా ఉంటుందని చెప్పగలిగాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు కూడా ఆయన చెప్పాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన కూడా యేసు ప్రభు వారి యొక్క మనస్తత్వాన్ని గురించి, ఆయన రూపాన్ని గురించి వివరించాడు. ఏంటి అంటే దేవుని యొక్క మనసు ఏంటంటే ఆ వాక్యంలో సెలవిస్తుంది, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసుని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మొట్టమొదటిగా మన యొక్క పెద్దలకు మనం లోబడి ఉండాలి. అలాగే దీనంగా మనం దీన స్వభావాన్ని కలిగి, దీన వస్త్రాన్ని కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో దేవునికి ఇష్టలైన వారు ఎవరంటే దీనులు. అహంకారులైన ఇష్టపడడు కనుక ఆయన రూపము దీనుడిగా వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క రూపము మరి ముఖ్యంగా మనం బోధించుకున్నటువంటి పై 3 విషయాలే కాకుండా ఆయన యొక్క రూపము మరొక కొన్ని విషయాలు ఉన్నాయి. సమాధానము, గాలి, దయ, కరుణ, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపాలే. కానీ వాటికన్నా ముఖ్యంగా ఈ 3 మనం కలిగి ఉంటే ఏంటి 3 అంటే మరి ముఖ్యంగా మనం ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. దీనులుగా మనం ఎప్పుడైతే మార్చబడతామో మనము ఏం చేస్తామంటే క్రీస్తును పోలి నడవగలం. యేసయ్యను మనలో ఇతరులకు చూపించగలం. అది ఒక క్రైస్తునిగా క్రీస్తును మనం ఇతరులకు చూపించుట ఎంత ధన్యత అండి! ఎంత గొప్ప ధన్యత ఇంకెవరికి వస్తుంది? ఆయనను మనం కలిగి ఉండుట. ఈ 3 మనం ఎక్సర్సైజ్ చేయండి, ఖచ్చితంగా క్రీస్తు రూపాన్ని మనం దాల్చగలం. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.